హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ది ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా ఉన్నటువంటి ఆర్యుల నాగరికత అనేటువంటి టాపిక్ సంబంధించి అనాలిసిస్ చూడడం జరుగుతుంది. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంత వాసులు అని చెప్పేసి బాలా గంగాధర్ తిలక్ తెలిపినాడు అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్లో ఆర్యులు టిబెట్ ప్రాంత వాసులు అని చెప్పేసి స్వామి ద్వయానంద సరస్వతి అన్నాడు అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్లో ఆర్యులు జర్మనీ ప్రాంత వాసులు అని చెప్పేసి మార్క్స్ ముల్లర్ అన్నాడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ రిమైనింగ్ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కమింగ్ టు ద ఫస్ట్ స్టేట్మెంట్, ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంత వాసులు అని చెప్పేసి బాలా గంగాధర్ తిలక్ అన్నాడని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో బాలా గంగాధర్ తిలక్ ఈ ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంత వాసులు అని చెప్పేసి తెలిపినాడు. సో మనకు బాలా గంగాధర్ తిలక్ రాసినటువంటి ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్, ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనేటువంటి బుక్లో మనకి యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే గ్రంథాన్ని రచించింది బాలా గంగాధర్ తిలక్. సో ఆ బుక్లో మనకి యొక్క అంశాన్ని తెలపడం జరిగింది. సో దీని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఆర్యులు టిబెట్ ప్రాంత వాసులు అని చెప్పేసి స్వామి దయానంద సరస్వతి అన్నాడని చెప్పేసి చేయడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. స్వామి దయానంద సరస్వతి గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి మనకు స్వామి దయానంద సరస్వతి. సో దీని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఆర్యులు జర్మనీ ప్రాంత వాసులు అని అన్నది మ్యాక్స్ ముల్లర్ అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుందండి. సో జర్మనీకి సంబంధించిన వాసులు అని చెప్పి అన్నది మ్యాక్స్ ముల్లర్ కాదు, మనకు పీసీ లెంకా. సో పీసీ లెంకా అనేటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క అంశాన్ని తెలపడం జరిగింది. అయితే మరి మ్యాక్స్ ముల్లర్ వీళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారని చెప్పినాడంటే మధ్య ఆసియాలో ఉన్నటువంటి కపడోషియా ప్రాంతం, మధ్య ఆసియాలో ఉన్నటువంటి కపడోషియా అనేటువంటి ప్రాంతానికి చెందినవారని చెప్పేసి మ్యాక్స్ ముల్లర్ తెలపడం జరిగింది. అదే విషయాన్ని మనకు ఈ బోగజ్ బోయా శాసనం, సో బోగజ్ బోయ్ శాసనం అనేటువంటిది మనకు మధ్య ఆసియాకి సంబంధించి దొరికినటువంటి శాసనం. సో ఈ బోగజ్ బోయా శాసనంలో ఈ యొక్క అంశం వీరు కూడా మధ్య ఆసియాలోని కపడోషియా ప్రాంతానికి చెందినవారని చెప్పేసి ఈ బోగజ్ బోయా శాసనం తెలపడం జరిగింది. అదేవిధంగా వీరు హంగేరీ ప్రాంతానికి చెందినవారని తెలిపిన వారు మనకు బ్రాడ్ గైల్ అండి. సో బ్రాడ్ గైల్ అనేటువంటి వ్యక్తి హంగేరీ ప్రాంతానికి చెందినవారని చెప్పేసి తెలపడం జరిగింది. సో వీరు ఆర్యులు నిజానికి ఏ ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి చాలా సైంటిస్టులు మనకు చెప్పడం జరిగింది. దీని ప్రకారం మనకు ఆర్కిటిక్ ప్రాంతవాసులు అని చెప్పేసి బాలా గంగాధర్ తిలక్ కావచ్చు, టిబెట్ ప్రాంతానికి చెందినవారని స్వామి దయానంద సరస్వతి, జర్మనీ ప్రాంతానికి చెందినవారని చెప్పేసి పీసీ లెంకా, అదేవిధంగా మధ్య ఆసియాలోని కపడోషియా ప్రాంతానికి చెందినవారని చెప్పేసి మ్యాక్స్ ముల్లర్, అదేవిధంగా మనకు బోగజ్ బోయా శాసనం ప్రకారం కూడా మధ్య ఆసియాలోని కపడోషియా ప్రాంతానికి చెందినవారని చెప్పేసి, అదేవిధంగా హంగేరీ ప్రాంత వాసులు అని చెప్పేసి బ్రాడ్ గైల్ చెప్పడం జరిగింది. నిజానికి మనకు ఆర్యులు వచ్చేసి మధ్య ఆసియాలోని కపడోషియా ప్రాంతానికి చెందినవారుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. వేదము తొలిసారిగా ఉచ్చరించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అన్నాడు. 1 వచ్చేసి ఋగ్వేదము, 2 వచ్చేసి యజుర్వేదము, 3 వచ్చేసి సామవేదము, 4 వచ్చేసి అధర్వణ వేదం అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి బ్రాహ్మణ, బి వచ్చేసి ఉద్గాత్రి, సి వచ్చేసి అద్వార్యు, డి వచ్చేసి హోత్రి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు ఆప్షన్ ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1D 2C 3B 4A అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఋగ్వేదాన్ని తొలిసారిగా ఉచ్చరించినటువంటి వ్యక్తి ఎవరు వచ్చేసి చూసినట్లయితే హోత్రి అండి. హోత్రి అనేటువంటి వ్యక్తి తొలిసారిగా ఉచ్చరించడం జరిగింది. సో దీని ప్రకారం 1D అవుతుంది. యజుర్వేదానికి సంబంధించి తొలిసారిగా ఉచ్చరించినటువంటి వ్యక్తి, సో మనకు ఋగ్వేదానికి సంబంధించి ఉచ్చరించిన వ్యక్తి వచ్చేసి హోత్రి. సో మన ఋగ్వేదం గురించి చూసుకున్నట్లయితే మనకు ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉంటాయండి. 1028 శ్లోకాలు ఉంటాయి. సో ఇది మనకు ఋగ్వేదం దేనికి సంబంధించిందంటే దేవతల్ని తృప్తిపరిచేటువంటి శ్లోకాలు, ఇవన్నీ కూడా దేవతల్ని తృప్తిపరిచేటువంటి శ్లోకాలు. అదేవిధంగా మనకు ఇందులో గాయత్రి మంత్రం అనేటువంటిది కూడా మనకు ఋగ్వేదంలో ఉంటుంది. అదేవిధంగా మనకు ఋగ్వేదంలో ఉన్నటువంటి పురుష సూక్తంలో 10వ మండలంలో ఈ యొక్క వర్ణ వ్యవస్థ గురించి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో ఋగ్వేదంలో మనకు 1028 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలన్నీ కూడా దేవతల్ని తృప్తిపరిచేటువంటి శ్లోకాలు. అదేవిధంగా మనకు గాయత్రి మంత్రం అనేటువంటిది కూడా మనకు ఋగ్వేదంలో ఉంది. అదేవిధంగా మనకు ఋగ్వేదంలో ఉన్నటువంటి పురుష సూక్తంలో ఉన్నటువంటి 10వ మండలంలో వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన ఋగ్వేదంలో భాగంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని తొలిసారిగా ఉచ్చరించినటువంటి వ్యక్తి వచ్చేసి హోత్రి అండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి యజుర్వేదము. సో యజుర్వేదాన్ని తొలిసారిగా ఉచ్చరించినటువంటి వ్యక్తి మనకు అద్వార్యు అండి. అద్వార్యు 2 అనేది మనకు సి అవుతుంది. సో ఇది మనకు యజుర్వేదము అనేటువంటి గురించి చూసుకున్నట్లయితే మనకు యాగాది క్రతుల గురించి తెలుపుతుంది. యజ్ఞ యాగాది క్రతుల గురించి తెలిపేదే మనకు యజుర్వేదము. సో దీన్ని మొదటిసారిగా ఉచ్చరించినటువంటి వ్యక్తి అద్వార్యు. సామవేదము అనేటువంటి చూసుకున్నట్లయితే దీన్ని మొదటిసారిగా ఉచ్చరించినటువంటి వ్యక్తి మనకు ఉద్గాత్రి అనేటువంటి వ్యక్తి ఉచ్చరించడం జరిగింది. సో ఇది మనకు సంగీతానికి సంబంధించి తెలుపుతుంది. సంగీతానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు సామవేదంలో ఉంటాయి.
అదేవిధంగా మనకు అధర్వణ వేదం. సో అధర్వణ వేదాన్ని మొదటిసారిగా ఉచ్చరించినటువంటి వ్యక్తి వచ్చేసి బ్రాహ్మణ. సో బ్రాహ్మణ అనేటువంటి వ్యక్తి మనకు తొలిసారిగా ఉచ్చరించడం జరిగింది. సో ఇందులో మనకి ఏ అంశాలు ఉంటాయంటే మంత్రతంత్రాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు వేదాలు 4 ఉంటాయండి. సో వేదాలకు అనుబంధంగా మనకు 7 బ్రాహ్మణకాలు ఉంటాయి. సో వేదాలకు అనుబంధంగా 7 బ్రాహ్మణకాలు ఉంటాయి. బ్రాహ్మణకాలకు అనుబంధంగా మనకు అరణ్యకాలు అని చెప్పేసి మళ్ళీ ఒక 7 ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం ఋగ్వేదంలో మనకు ఋగ్వేదము అనేటువంటి ఉచ్చరించినటువంటి హోత్రి, యజుర్వేదాన్ని తొలిసారిగా ఉచ్చరించినటువంటి వ్యక్తి అధ్వర్యు, సామవేదాన్ని తొలిసారిగా ఉచ్చరించినటువంటి వ్యక్తి ఉద్గాత్రి, అధర్వణ వేదాన్ని తొలిసారిగా ఉచ్చరించినటువంటి వ్యక్తి బ్రాహ్మణ. సో దీని ప్రకారం అమర్చినట్లయితే 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే మనకు ఋగ్వేదానికి అనుబంధంగా 2 బ్రాహ్మణకాలు ఉంటాయండి. ఋగ్వేదానికి అనుబంధంగా 2 బ్రాహ్మణకాలు ఉంటాయి. సో అదేంటంటే ఐతరేయ బ్రాహ్మణము, కౌశతిక బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణము, కౌశతిక బ్రాహ్మణం అని చెప్పేసి 2 బ్రాహ్మణకాలు ఋగ్వేదానికి అనుబంధంగా ఉంటాయి. మనకు యజుర్వేదానికి అనుబంధంగా 2 బ్రాహ్మణకాలు ఉంటాయి. యజుర్వేదానికి అనుబంధంగా 2 బ్రాహ్మణకాలు, ఒకటి శతపథ బ్రాహ్మణము, రెండోది వచ్చేసి తైత్తరీయ బ్రాహ్మణం అని చెప్పేసి ఉంటాయి. అదేవిధంగా సామవేదానికి అనుబంధంగా 2 బ్రాహ్మణకాలు ఉంటాయి. సో అవేంటి అంటే తాండ్యమాణ బ్రాహ్మణకము, తైమనీయ బ్రాహ్మణకము. తాండ్యమాణ బ్రాహ్మణకము, తైమనీయ బ్రాహ్మణకం అని చెప్పేసి 2 ఉంటాయి. అదేవిధంగా మనకు అధర్వణ వేదానికి అనుబంధంగా అధర్వణ వేదానికి అనుబంధంగా ఒక బ్రాహ్మణకం ఉంటుంది. అది వచ్చేసి మనకు గోపద బ్రాహ్మణం. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. బ్రాహ్మణకాలు 7 కాబట్టి సో మనకు ఋగ్వేదానికి అనుబంధంగా 2 బ్రాహ్మణకాలు, ఐతరేయ బ్రాహ్మణము, కౌశతిక బ్రాహ్మణము, అదేవిధంగా యజుర్వేదానికి అనుబంధంగా శతపథ బ్రాహ్మణము, తైత్తరీయ బ్రాహ్మణము, సామవేదానికి అనుబంధంగా తాండ్యమాణ బ్రాహ్మణము, తైమనీయ బ్రాహ్మణము, గోపద బ్రాహ్మణం అనేటువంటిది అధర్వణ వేదానికి అనుబంధంగా ఉంటుంది. సో ఇవన్నీ మనం కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. నది పేరు ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి పేరు అని చెప్పేసి ఇచ్చాడు. నది పేరు వచ్చేసి 1 వచ్చేసి జీలం, 2 వచ్చేసి చీనాబ్, 3 వచ్చేసి రావి, 4 వచ్చేసి బియాస్, 5 వచ్చేసి సట్లెజ్ అని ఇవ్వడం జరిగింది. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన పేరు వచ్చేసి ఐరావతి, నెక్స్ట్ వచ్చి బి వచ్చేసి విపాస, సి వచ్చేసి అస్నికే, డి వచ్చేసి సతుద్రి, ఈ వచ్చేసి వితస్తా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏలో 1E 2C 3A 4B 5D అని ఇవ్వడం జరిగింది. బిలో 1A 2B 3C 4D 5A అని ఇవ్వడం జరిగింది. సిలో 1E 2D 3C 4B 5A, డి ఆప్షన్లో 1E 2C 3A 4D 5A అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో జీలం నదికి ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి పేరు చూసుకున్నట్లయితే వితస్తా అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా చీనాబ్ నదికి సంబంధించి మనకు ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి పేరు వచ్చేసి అస్నికే అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది, అస్నికే. అదేవిధంగా రావి నది అనేటువంటిది మనకు ఐరావతి పేరుతో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా బియాస్ నది చూసుకున్నట్లయితే మనకు విపాస అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది. సట్లెజ్ నది వచ్చేసి మనకు సతుద్రి అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది. దీని ప్రకారం 1E అవుతుంది, 2C 3A 4B 5D అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జీలం నది వచ్చేసి మనకు వితస్త, చీనాబ్ నది వచ్చేసి మనకు అస్నికే, రావి వచ్చేసి మనకు ఐరావతి, అదేవిధంగా బియాస్ వచ్చేసి విపాస, సట్లెజ్ వచ్చేసి సతుద్రి అనేటువంటి పేర్లతో ప్రస్తావించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి ఆర్యులు మాతృస్వామ్య వ్యవస్థను ఆచరించారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్లో మలివేద ఆర్యుల కాలంలో వర్ణ వ్యవస్థ కలదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్లో ఆర్యుల కాలంలో అణులోమ విలోమ వివాహాలు జరపబడ్డాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏలో 1 2 సరైనవి, బి వచ్చేసి 2 3 సరైనవి, సి వచ్చేసి 1 3 సరైనవి, డి వచ్చేసి 1 2 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఆర్యులు మాతృస్వామ్య వ్యవస్థను ఆచరించారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుందండి. సో ఆర్యులు మనకు పితృస్వామ్య వ్యవస్థను పాటించడం జరిగింది. అంటే ఇంటికి తండ్రి అనేటువంటి వాడు పెద్దగా ఉంటాడు అనేటువంటిది పితృస్వామ్య వ్యవస్థ, ఇంటికి తల్లి అనేటువంటిది పెద్దగా ఉంటుంది అనేటువంటిది మాతృస్వామ్య వ్యవస్థ. సో మనకు మాతృస్వామ్య వ్యవస్థ మనకు చరిత్రలో ఒకేసారి కనిపిస్తుందండి. మనకు ఓన్లీ హరప్పా నాగరికతలో మాత్రమే ఈ యొక్క మాతృస్వామ్య వ్యవస్థ కల్పిస్తుంది. తర్వాత వచ్చినటువంటి అన్ని నాగరికతలు కావచ్చు, అన్ని రాజవంశాలు మనకు పితృస్వామ్య వ్యవస్థను పాటించడం జరిగింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. మలివేద ఆర్యుల కాలంలో వర్ణ వ్యవస్థ కలదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. మొట్టమొదటిసారిగా వర్ణ వ్యవస్థ అనేటువంటిది మనకు ఋగ్వేదంలో ఉన్నటువంటి పురుష సూక్తంలో 10వ మండలంలో వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించడం జరిగింది. అది తొలిసారిగా మనకు పరిచయం చేయబడింది మలివేద ఆర్యుల కాలంలో. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి క్లాసిఫికేషన్ అనేది మొట్టమొదటిసారిగా మనకు మలివేద ఆర్యుల కాలంలో ప్రారంభం కావడం జరిగింది. కాబట్టి వర్ణ వ్యవస్థ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఆర్యులకు సంబంధించి అనులోమ విలోమ వివాహాలు జరపబడ్డాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో అనులోమ వివాహాలు అంటే ఏంటంటే ఉన్నత కులానికి చెందినటువంటి పురుషుడు నిమ్న కులానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే అనులోమ వివాహం. అదేవిధంగా విలోమ వివాహం అంటే నిమ్న కులానికి చెందినటువంటి పురుషుడు ఉన్నత కులానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే విలోమ వివాహాలు. సో ఆ 2 రకాల వివాహాలు ఆర్యుల కాలంలో జరిగాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే
2, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీంతో పాటుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆర్యుల కాలంలో మనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పాటించడం జరిగింది. అదేవిధంగా మనకు తొలివేద ఆర్యుల కాలంలో వర్ణ వ్యవస్థ మరియు కుల వ్యవస్థ లేదండి. మనకు ఆర్యులలో 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. తొలివేద ఆర్యులు, మలివేద ఆర్యులు అంటారు. సో మనకు తొలివేద ఆర్యుల యొక్క టైం పీరియడ్లో మనకు వర్ణ వ్యవస్థ కానీ కుల వ్యవస్థ కానీ లేదు. అదేవిధంగా మనకు మలివేద ఆర్యుల కాలంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. అది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ కాలంలో బాల్య వివాహాలు అనేటివి లేవండి. అదేవిధంగా భార్యత్వం ఉంది. బహుభార్యత్వం అంటే ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని వివాహం చేసుకుంటే బహుభార్యత్వం అంటారు. సో బహుభార్యత్వం అనేటువంటిది కూడా ఆర్యుల కాలంలో ఉంది. అదేవిధంగా బహుభర్తృత్వం. సో బహుభర్తృత్వం అంటే ఒకరికన్నా ఎక్కువ భర్తల్ని వివాహం చేసుకున్నట్లయితే దాన్ని బహుభర్తృత్వం అంటారు. సో బహుభర్తృత్వం అనేది కూడా మనకు ఆర్యుల కాలంలో కనిపిస్తుంది. అదేవిధంగా స్త్రీలకు పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వడం జరిగింది. స్త్రీలకు వచ్చేసి పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేటువంటిది ఆర్యుల కాలంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నియోగ వివాహం అనేటువంటి కొత్త విధానం కూడా వీరి కాలంలో ఉందండి. నియోగ వివాహం అంటే ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత మొదటి భర్తకు ఎవరితో అయితే వివాహం జరుగుతుందో అతనితో సంతానం లేనట్లయితే భర్త సోదరుని వివాహం చేసుకోవడాన్నే మనకు నియోగ వివాహం అంటారు. సో ఈ నియోగ వివాహం అనేటువంటిది కూడా మనకు ఆర్యుల కాలంలో కనిపిస్తుంది. ఇదన్నీ కూడా మనకు ఆర్యుల కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు అనేటువంటి కాన్సెప్ట్ మీద వచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు మనకు పితృస్వామ్య వ్యవస్థను పాటించడం జరిగింది. వర్ణ వ్యవస్థ ఉంది. అనులోమ విలోమ వివాహాలు, నియోగ వివాహం ఉంది. అదేవిధంగా బాల్య వివాహాలు లేవు. బహుభర్తృత్వం ఉంది. బహుభార్యత్వం ఉంది. స్త్రీలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కలవు. సో మనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పాటించడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. ఉపనిషత్తు అందులో ఉన్నటువంటి అంశం మీద ఇవ్వడం జరిగింది. 1 వచ్చేసి తైత్తరీయ ఉపనిషత్తు, 2 వచ్చేసి జబాల ఉపనిషత్తు, 3 వచ్చేసి కంటకోపనిషత్తు, 4 వచ్చేసి మనకు శ్వేతోపనిషత్తు అని ఇచ్చాడు. అందులో ఉన్నటువంటి అంశం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రస్తావన, బి వచ్చేసి మృత్యువి ప్రస్తావన, సి వచ్చేసి చతురాశ్రమాల యొక్క ప్రస్తావన, డి వచ్చేసి మనకు మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి స్టేట్మెంట్కి సంబంధించి. సో మనకు ఏలో 1A 2B 3C 4D ఇచ్చాడు. బి వచ్చేసి 1D 2C 3B 4A ఇచ్చాడు. సిలో 1B 2A 3D 4C ఇచ్చాడు. డిలో 1D 2C 3A 4B అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు మొత్తం ఉపనిషత్తులు వచ్చేసి మనకు 108 ఉంటాయండి. సో ఇవి మనం చూసుకోవాల్సి ఉంటుంది. 108లో మనం కొన్ని ఇంపార్టెంట్ ఉపనిషత్తుల గురించి చూసుకున్నట్లయితే సో తైత్తరీయ ఉపనిషత్తు అనేటువంటి దాంట్లో మనకు మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి కాబట్టి 1 అనేది డి అవుతుంది. సో 1 అనేది డి అవుతుంది. అదేవిధంగా జబాల ఉపనిషత్తులో మనకు చిత్రాశ్రమాల యొక్క ప్రస్తావన ఉంది. చిత్రాశ్రమాల యొక్క ప్రస్తావన అంటే ఏంటంటే మన జీవితంలో జరిగేటువంటి 4 సంఘటనలు చిత్రాశ్రమాలు అంటారు. ఒకటి బ్రహ్మచర్యం ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి గృహస్థాశ్రమం, నెక్స్ట్ వచ్చేసి వానప్రస్థాశ్రమం, నెక్స్ట్ వచ్చేసి సన్యాసాశ్రమం. సో ఇవి గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో ఈ చిత్రాశ్రమాల యొక్క ప్రస్తావన మనకు జబాల ఉపనిషత్తులో ప్రస్తావించబడడం జరిగింది. కంటకోపనిషత్తులో మనకు ప్రస్తావించబడిన అంశం ఏంటంటే మృత్యు యొక్క ప్రస్తావన. సో మరణం యొక్క ప్రస్తావన వచ్చేసి మనకు కంటకోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులో ప్రస్తావించడం జరిగింది. శ్వేతోపనిషత్తులో మనకు ప్రస్తావించబడినటువంటి అంశం వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రస్తావన ఉందండి. సో దీని ప్రకారం 1 అనేది డి అవుతుంది, 2 అనేది సి అవుతుంది, 3B అవుతుంది, 4A అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ బి అవుతుందండి. సో ఇవి మనకు మొత్తం ఉన్నటువంటి ఉపనిషత్తులు వచ్చేసి మనకు 108 ఉంటాయి. సో ఈ 108 ఉపనిషత్తుల్లో ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులకు సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఉపనిషత్తులకు మరొక పేరు వచ్చేసి వేదాంతము అంటారు. వేదాంతము అన్న ఉపనిషత్తు అన్న ఒకటే అండి. సో ఇవే కాకుండా మనకు తెలిసినటువంటి ఉపనిషత్తులు చూసుకున్నట్లయితే మనకు మాండకోపనిషత్తు. సో మాండకోపనిషత్తులో మనకి ఏముంటుందంటే సత్యమేవ జయతే అనేటువంటి స్టేట్మెంట్ మనకు మాండకోపనిషత్తులో ఉంటుంది. అదేవిధంగా మాండుక్య. సో మాండుక్య ఉపనిషత్తు అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో ఇందులో మనకు ఆత్మ, పరమాత్మ, జన్మ, పునర్జన్మ, కర్మ, మోక్షము అనేటువంటి వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మాండుక్య ఉపనిషత్తులో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మనకు బృహదారణ్యక ఉపనిషత్తు అని చెప్పేసి ఉంటుంది. సో ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో మనకు గార్గి మరియు యాజ్ఞవల్కునికి మధ్య జరిగినటువంటి చర్చల సారాంశం, గార్గి మరియు యాజ్ఞవల్కునికి మధ్య జరిగినటువంటి చర్చల సారాంశాన్ని గురించి ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మనకు చాందోగ్య ఉపనిషత్తు అని చెప్పేసి ఉంటుంది. చాందోగ్య ఉపనిషత్తు వచ్చేసి కృష్ణుని యొక్క భార్య అయినటువంటి కృష్ణుని భార్య జీవిత ప్రస్తావన, కృష్ణునికి సంబంధించినటువంటి భార్య ప్రస్తావన మనకు చాందోగ్య ఉపనిషత్తులో ఉంటుంది. సో దీని ప్రకారం మరొకసారి చూసుకున్నట్లయితే మాండకోపనిషత్తు వచ్చేసి సత్యమేవ జయతే, మాండుక్య ఉపనిషత్తు వచ్చేసి ఆత్మ, పరమాత్మ, జన్మ, పునర్జన్మ, కర్మ, మోక్షము, బృహదారణ్యక ఉపనిషత్తులో వచ్చేసి గార్గి మరియు యాజ్ఞవల్కుని యొక్క మధ్య జరిగిన చర్చల సారాంశము, చాందోగ్య ఉపనిషత్తులో కృష్ణుని యొక్క భార్య జీవితం యొక్క ప్రస్తావన అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 8 ఉపనిషత్తులకు సంబంధించి చూసుకోవాల్సి ఉంటుందండి. ఓవరాల్గా మనకు 108 ఉపనిషత్తులు ఉంటాయి. వాటన్నింటిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంపార్టెంట్ ఉపనిషత్తులకు సంబంధించి చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. మ్యాచ్ 1 మ్యాచ్ 2తో జతపరచమంటున్నాడు. మనకు 1 వచ్చేసి బ్రహ్మ వివాహము, 2 వచ్చేసి దైవ వివాహము, 3 వచ్చేసి హర్ష వివాహము, 4 వచ్చేసి ప్రజాపత్య వివాహము,
ఏ వచ్చేసి పెద్దలు కుదిర్చిన పెళ్లి, బి వచ్చేసి పురోహితునికి కన్యను కట్నపు కానుకగా ఇవ్వడము, సి వచ్చేసి గోవును కట్నముగా ఇవ్వడము, అదేవిధంగా డి వచ్చేసి ఉచితంగా మహిళను వివాహం చేసుకోవడం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డి వచ్చేసి 1D 2C 3A 4B అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు మొత్తం 8 వివాహ రూపాలు ఉంటాయి. సో అందులో 4 వివాహ రూపాలు ప్రశస్తి వివాహ రూపాలు, ఇది అందరూ కూడా ఆమోదించినటువంటి వివాహ రూపాలు. మరొక 4 వివాహాలు వచ్చేసి అప్రశస్త వివాహ రూపాలు. వీటిని వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ వీటిని ఆమోదించలేదు. సో ఈ 4 అప్రశస్త వివాహ రూపాలను ఆమోదించలేదు. మనకు ఉన్నటువంటి ప్రశస్తి వివాహ రూపాలు మాత్రమే ఆమోదించడం జరిగింది. సో ఇందులో ఇచ్చినటువంటి 4 వివాహ రూపాలు కూడా ప్రశస్తి వివాహ రూపాలకు సంబంధించింది. సో బ్రహ్మ వివాహం అంటే ఏంటంటే పెద్దలు కుదిర్చినటువంటి పెళ్ళిని మనకు బ్రహ్మ వివాహం అంటారండి. అదేవిధంగా మనకు దైవ వివాహం అంటే ఏంటంటే పురోహితునికి స్త్రీని కట్నపు కానుకగా ఇవ్వడము అనేటువంటిది మనకు దైవ వివాహానికి సంబంధించింది కాబట్టి 2 అనేది బి అవుతుంది. హర్ష వివాహము అంటే గోవుని కట్నంగా ఇవ్వడం అనేటువంటిది హర్ష వివాహానికి సంబంధించింది కాబట్టి మనకు 3 అనేది సి అవుతుంది. ప్రజాపత్య వివాహం అంటే ఉచితంగా మహిళని వివాహం చేసుకోవడం అనేటువంటిది మనకు ప్రజాపత్య వివాహం అనేటువంటిది వస్తుంది. సో ఇవి 4 వివాహ రూపాలు అనేటివి మనకు ప్రశస్తి వివాహ రూపాలు. వీటిని ఆమోదించినటువంటి వివాహ రూపాలుగా చెప్పుకోవచ్చు. మరోసారి చెప్తాను చూడండి. బ్రహ్మ వివాహం వచ్చేసి పెద్దలు కుదిర్చిన పెళ్లి, దైవ వివాహం వచ్చేసి మనకు పురోహితునికి స్త్రీని కట్నపు కానుకగా ఇవ్వడము, హర్ష వివాహం వచ్చేసి గోవుని కట్నపు కానుకగా ఇవ్వడము, ప్రజాపత్య వివాహం అంటే ఉచితంగా స్త్రీని వివాహం చేసుకోవడం. సో ఇవి చూసుకోవాల్సి ఉంటుంది. సో వీటితో పాటుగా మనకు అప్రశస్త వివాహ రూపాలు వచ్చేసి 4 ఉంటాయి. సో అందులో మనకు ఫస్ట్ వచ్చేసి అసుర వివాహము. సో అసుర వివాహం అంటే ఏంటంటే వధువుకు కట్నంగా ఇచ్చి వివాహం చేసుకోవడం. అంటే ఎగ్జాంపుల్ కన్యాశుల్కం లాంటిది అన్నట్టు. వరుడు ఏం చేస్తాడంటే వధువుకు కట్నంగా ఇచ్చి వివాహం చేసుకోవడం అంటారు. ఇది మనకు ఎగ్జాంపుల్ ఆఫ్ కన్యాశుల్కానికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చును. సో దీన్ని మనం అసుర వివాహం అంటారు. నెక్స్ట్ వచ్చేసి గాంధర్వ వివాహం. సో గాంధర్వ వివాహం అంటే ఒక ప్రేమ వివాహంగా మనం కన్సిడర్ చేసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి రాక్షస వివాహం అంటే ఏంటంటే స్త్రీని ఎత్తుకొని వెళ్ళి వివాహం ఆడేటువంటి పద్ధతినే రాక్షస వివాహం అంటారు. సో ఇది మనకు ఆమె ఇష్టంతోనే జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పైశాచిక వివాహం. సో పైశాచిక వివాహం అంటే ఏంటంటే నిద్రిస్తున్న స్త్రీని ఎత్తుకొని వెళ్ళి వివాహం ఆడడం, నిద్రిస్తున్న స్త్రీని ఎత్తుకొని వెళ్ళి వివాహం ఆడడాన్ని పైశాచిక వివాహ రూపం అంటారు. సో ఇది ఆమె యొక్క ఇష్టం లేకుండా జరిగేటువంటి కార్యక్రమం అండి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అసుర వివాహం కావచ్చు, గాంధర్వ వివాహము, రాక్షస వివాహము, పైశాచిక వివాహం, ఈ 4 వివాహ రూపాలని అప్రశస్త వివాహ రూపాలు అంటారు. వీటిని ఆమోదించలేదు. సో ఇవి గుర్తుంచుకోండి. ఓవరాల్గా మనకు వివాహ రూపాలు మొత్తం 8 ఉంటాయి. సో ఇందులో ప్రశస్తి వివాహ రూపాలు 4, అప్రశస్త వివాహ రూపాలు 4. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో జతపరచండి అని చెప్పేసి అంటున్నాడు. మ్యాచ్ 1 మ్యాచ్ 2తో జతపరచమంటున్నాడు. తూర్పు దిక్కు, పశ్చిమ దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు. సో మ్యాచ్ 2లో మనకు వరుణ, ఇంద్రుడ, కుబేరుడు, యముడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏ వచ్చేసి 1A 2B 3C 4D, బి వచ్చేసి 1D 2C 3B 4A, సి వచ్చేసి 1B 2A 3C 4D, డి వచ్చేసి 1D 2C 3A 4B అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అష్టదిక్పాదకులు అనేటువంటి దాని మీద ఇవ్వడం జరిగిందండి. అష్టదిక్పాదులు అంటే మనకు ఉన్నటువంటి 4 దిశలు, 4 దిక్కులకు సంబంధించి వాటికి సంబంధించి దేవుళ్లను ఆపాదించేటువంటి విధానాన్ని మనకు అష్టదిక్పాదకులు అంటారు. సో మనకు ఉన్నటువంటి దిక్కులకు ఆధారంగా వాటికి దేవుళ్లను ఆపాదించడమే అష్టదిక్పాదకులు. సో ఈ అష్టదిక్పాదకులు మొత్తం 8 ఉంటాయి. సో ఇందులో ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకున్నట్లయితే తూర్పు దిక్కున మనకు ఇంద్రుడికి ఆపాదించడం జరిగింది. తూర్పు దిక్కున ఉన్నటువంటి అష్టదిక్పాదులలో మనకు తూర్పు దిక్కున ఇంద్రునితో ఆపాదించడం జరిగింది. పశ్చిమ దిక్కున వచ్చేసి వరుణునితో ఆపాదించడం జరిగింది. పశ్చిమ దిక్కు వచ్చేసి వరుడు ఉంటాడు. ఉత్తర దిక్కు వచ్చేసి మనకు కుబేరుడు ఉంటాడండి. ఉత్తర దిక్కున మనకు కుబేరుడు ఉంటాడు. అదేవిధంగా మనకు దక్షిణ దిక్కున వచ్చేసి యముడు ఉంటాడు. దక్షిణ దిక్కున వచ్చేసి యముడు ఉండడం జరుగుతుంది. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1B అవుతుంది, 2A అవుతుంది, 3C అవుతుంది, 4D అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఒకసారి చూసుకోండి. తూర్పు దిక్కున వచ్చేసి ఇంద్రుడు, పశ్చిమ దిక్కున వచ్చేసి వరుణుడు, ఉత్తర దిక్కు వచ్చేసి కుబేరుడు, దక్షిణ దిక్కు వచ్చేసి యముడు. సో వీటితో పాటుగా మనకు ఉన్నటువంటి మిగిలిన దిశలు చూసుకున్నట్లయితే ఈశాన్యం సైడ్. సో ఈశాన్యం దిశలో మనకు ఎవరు ఉంటారంటే మనకు సోమదేవుడు ఉంటాడండి. సోమదేవుడు ఈశాన్యం వైపున ఉంటాడు. అదేవిధంగా మనకు ఆగ్నేయం వైపు చూసుకున్నట్లయితే మనకు అగ్నిదేవుడు ఉంటాడండి. ఆగ్నేయం వైపున అగ్నిదేవుడు ఉంటాడు. అదేవిధంగా మనకు నైరుతి వైపున చూసుకున్నట్లయితే సూర్యదేవుడు ఉంటాడు. అదేవిధంగా మనకు వాయువ్యం సైడ్ చూసుకున్నట్లయితే వాయుదేవుడు ఉంటాడు. సో ఇది ఒక వరుస చెప్తాను చూడండి. ఈశాన్యం వైపు వచ్చేసి సోమదేవుడు, ఆగ్నేయం వైపు వచ్చేసి అగ్నిదేవుడు, నైరుతి వైపు వచ్చేసి మనకు సూర్యదేవుడు, వాయువ్యం సైడ్ వచ్చేసి వాయుదేవుడు. సో ఇవి మనకు అష్టదిక్పాదకుల్లో భాగంగా వచ్చినటువంటి క్వశ్చన్ అండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. మ్యాచ్ 1 మ్యాచ్ 2తో జతపరచమంటున్నాడు.
సో మనకి ఇది ఆర్యుల కాలంలో ఉన్నటువంటి పంటలు, వాటికి ఉన్నటువంటి మరొక పేర్లు, అంటే ఇది ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి పేర్లు అండి. సో వాటితో జతపరచమంటున్నాడు. వరి, గోధుమ, చిక్కుడు, బార్లీ అని చెప్పేసి ఏబీ 1 2 3 ఇవ్వడం జరిగింది. ఎవ, మాష, వీట్, వ్రీహి అని చెప్పి రావాల్సి ఉంటుందండి, వ్రీహి. అదేవిధంగా మనకు ఆప్షన్ చూసుకున్నట్లయితే 1A 2B 3C 4D, బి వచ్చేసి 1D 2A 2C 3B 4A, సి ఆప్షన్లో 1B 2A 3D 4C, డి ఆప్షన్లో 1D 2C 3A 4B అని ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి పంటలు, వాటికి సంబంధించినటువంటి మారు పేరు, అంటే వాటి యొక్క ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి పేరు. మనకు వరి అనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే ఋగ్వేదంలో ఉన్నటువంటి పేరు వచ్చేసి వ్రీహి అనేటువంటి పేరుతో తీసుకోవడం జరిగింది, వ్రీహి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 1D అవుతుంది. గోధుమ పంటకు చూసుకున్నట్లయితే వీట్ అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. అదేవిధంగా మనకు చిక్కుడు అనేటువంటిది మాష అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. అదేవిధంగా మనకు బార్లీ పంటకు సంబంధించి యవ అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1D అవుతుంది, 2C అవుతుంది, 3B అవుతుంది, 4A అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి పంటలకు సంబంధించి అతి తక్కువగా పండించినటువంటి పంట మనకు వరి పంట అనేటువంటిది చాలా తక్కువగా పండించడం జరిగింది వీరు. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి ప్రధాన వృత్తి, ఆర్యులకు సంబంధించినటువంటి ప్రధాన వృత్తి వచ్చేసి ఫస్ట్ పశుపోషణ, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వృత్తి వచ్చేసి ఉపవృత్తి వచ్చేసి వ్యవసాయం ఉంటుందండి. ప్రధాన వృత్తి వచ్చేసి పశుపోషణ, ఉపవృత్తి వచ్చేసి వ్యవసాయం ఉంటుంది. అదేవిధంగా వీరి కాలంలో ఉన్నటువంటి పేడకు ఉన్నటువంటి పేరు వచ్చేసి సాకృత్ అంటే పేడ అనేటువంటి అర్థం వస్తుంది. నెక్స్ట్ కరిష్మా అంటే ఆవు పేడ అనేటువంటి అర్థం వస్తుంది. సో ఇవి రెండింటి కూడా వీరు ఎరువులుగా ఉపయోగించడం జరిగింది. సాకృత్ వచ్చేసి పేడ, కరిష్మా వచ్చేసి ఆవు పేడ. సో ఇవి రెండింటిని కూడా మనకు ఎరువులుగా ఉపయోగించడం జరిగింది. సో ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో జతపరచండి అంటున్నాడు మ్యాచ్ 1 మ్యాచ్ 2తో. ఇక్కడ మనకు ఏంటంటే బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు, శూద్రులు వీరు ఏ దేవతలను ఆరాధించారు అనేటువంటి కాన్సెప్ట్ మీద ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అండి. 1 వచ్చేసి బ్రాహ్మణులు, 2 వచ్చేసి క్షత్రియులు, 3 వచ్చేసి వైశ్యులు, 4 వచ్చేసి శూద్రుడు. మనకు ఏ వచ్చేసి ఇంద్రుడు, బి వచ్చేసి అగ్ని, సి వచ్చేసి మారుత్, డి వచ్చేసి పుషాన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1B 2A 3D 4C అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు బ్రాహ్మణులకు సంబంధించి వీరు ఆరాధించినటువంటి దేవుడు వచ్చేసి మనకు అగ్ని అండి. సో అగ్ని అనేటువంటిది బ్రాహ్మణులు ఆరాధించినటువంటి దేవుడు. సో మనకు హోమంను అనేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి అగ్నితో మనకు బ్రాహ్మణులకు రిలేషన్ ఉంటుంది. సో మనకు 1 అనేది బి అవుతుంది. అదేవిధంగా క్షత్రియులు వచ్చేసి మనకు ఇంద్రుడు అండి. యుద్ధానికి సంబంధించినటువంటి వీరుడు మనకు ఇంద్రుడు కాబట్టి క్షత్రియులు మనకు ఇంద్రుడు వస్తుంది. వైశ్యులు వచ్చేసి మారుత్ అనేటువంటి దేవతను ఆరాధించడం జరుగుతుంది. అదేవిధంగా శూద్రుడు వచ్చేసి మనకు పుషాన్ అనేటువంటి దేవతను ఆరాధించడం జరుగుతుంది. సో దీని ప్రకారం బ్రాహ్మణులు అగ్ని, క్షత్రియులు ఇంద్రుడు, వైశ్యులు మారుత్, శూద్రుడు వచ్చేసి పుషాన్. సో దీని ప్రకారం 1B 2A 3D 4C అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు బ్రాహ్మణాలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వాళ్ళ యొక్క ప్రధాన దేవతలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు మ్యాచ్ 1 మ్యాచ్ 2తో జతపరచమంటున్నాడు. సో మనకి ఇక్కడ యాగాలు, ఆ యాగం చేయడానికి గల కారణాలు, దానివల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి దాని మీద ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అండి. 1 వచ్చేసి మనకు అశ్వమేధ యాగము, 2 వచ్చేసి రాజసూయ యాగము, 3 వచ్చేసి వాజపేయ యాగము, 4 వచ్చేసి మనకు హిరణ్య గర్భ యాగముగా తీసుకోండి. సో అదేవిధంగా మ్యాచ్ 2లో ఉన్నటువంటి అంశాలు దైవత్వం పొందడం కోసం అనేటువంటిది ఆప్షన్ ఏగా తీసుకోండి. ఇతర రాజ్యాల్ని జయించి తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చేసేటువంటి యాగం అనేటువంటిది బి ఆప్షన్గా తీసుకోండి. విజయ వేడుకల్ని నిర్వహించడం అనేటువంటిది సి ఆప్షన్గా తీసుకోండి. సామ్రాట్ బిరుదును పొందడం అనేటువంటిది డి ఆప్షన్గా తీసుకోండి అండి. సో మనకు ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1B 2A 3C 4Dగా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ అశ్వమేధ యాగం అనేటువంటిది ఎందుకు చేస్తామంటే ఇతర రాజ్యాల్ని జయించి తన ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం చేసేటువంటి యాగం కాబట్టి 1 అనేది బి అవుతుందండి. 1 అనేది బి అవుతుంది. సో అదేవిధంగా మనకు రాజసూయ యాగము, సో ఇది దైవత్వం పొందడం కోసం చేసేటువంటి యాగం కాబట్టి మనకు 2 అనేది ఏ అవుతుంది. అదేవిధంగా వాజపేయ యాగము, సో ఇది మనకు సామ్రాట్ బిరుదు పొందడం కోసం చేసేటువంటి యాగం కాబట్టి 3 అనేది మనకు డి అవుతుంది. అదేవిధంగా మనకు హిరణ్య గర్భ యాగం అనేటువంటిది విజయ వేడుకల్ని నిర్వహించడం కోసం చేసేటువంటి యాగం కాబట్టి 4 అనేది సి అవుతుంది. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి మనం ప్రతి రాజవంశంలో ఈ యాగాల గురించి చూడడం జరుగుతుంది. అశ్వమేధ యాగము కావచ్చు, రాజసూయ యాగము, వాజపేయ యాగము, హిరణ్య గర్భ యాగం అని చేస్తారు రాజులు. సో ఆ చేసేటువంటి యాగం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ అశ్వమేధ యాగం వల్ల చేసేటువంటి ప్రతిఫలం ఏంటంటే ఇతర రాజ్యాలను జయించి తన ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం చేసేటువంటి యాగము. రాజసూయ యాగం వచ్చేసి దైవత్వం పొందడం కోసము, వాజపేయ యాగం వచ్చేసి సామ్రాట్ బిరుదు పొందడం కోసము, హిరణ్య గర్భ యాగం వచ్చేసి విజయ వేడుకలు నిర్వహించడం కోసం చేసేటువంటి యాగం. సో ఇది చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
జతపరచండి అంటున్నాడు. మ్యాచ్ 1 మ్యాచ్ 2తో జతపరచమంటున్నాడు. సో ఇవి మనకి ఇక వేదాలకు అనుబంధంగా ఉండేటువంటి ఉపవేదాలు అండి. ఉపవేదాలు 4 ఉంటాయి. సో ఆ ఉపవేదాలు దేనికి అనుబంధంగా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అండి. ఆయుర్వేదము అన్నాడు. 2 వచ్చేసి ధనుర్వేదము, 3 వచ్చేసి గాంధర్వ వేదము, 4 వచ్చేసి శిల్ప వేదం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మ్యాచ్ 2లో మనకు ఏ అధర్వణ వేదానికి అనుబంధము, బి వచ్చేసి సామవేదానికి అనుబంధనము, 3 వచ్చేసి యజుర్వేదానికి అనుబంధనము, డి వచ్చేసి ఋగ్వేదానికి అనుబంధనం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1D 2C 3B 4A అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే సో మనకు ఆయుర్వేదము అనేటువంటిది మనకు ఋగ్వేదానికి అనుబంధం అండి. ఆయుర్వేదం అనేటువంటిది ఋగ్వేదానికి అనుబంధము. సో మనకు ఈ ఆయుర్వేదం అనేటువంటిది మనకు వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో తెలపడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉపవేదాలు అనేటివి 4 ఉంటాయి. సో దీని ప్రకారం ఆయుర్వేదం అనేటువంటిది ఋగ్వేదానికి అనుబంధము. సో ధనుర్వేదము అనేటువంటిది మనకు యజుర్వేదానికి అనుబంధం అండి. ధనుర్వేదం అనేది యజుర్వేదానికి అనుబంధము. సో ధనుర్వేదం అనేటువంటిది విలువిద్యకు సంబంధించి తెలుపుతుంది. గాంధర్వ వేదము అనేటువంటిది మనకు సామవేదానికి అనుబంధము. గాంధర్వ వేదం అనేటువంటిది సామవేదానికి అనుబంధము. సో మనకు గాంధర్వ వేదం అనేటువంటిది సంగీతానికి సంబంధించినటువంటి అంశాలు తెలుపుతుంది. శిల్ప వేదము అనేటువంటిది మనకు అధర్వణ వేదానికి అనుబంధము. సో శిల్ప వేదము అనేటువంటిది అధర్వణ వేదానికి అనుబంధము. ఇది మనకు శిల్పకళకు సంబంధించినటువంటి అంశాలు తెలుపుతుంది. దీని ప్రకారం 1D 2C 3B 4A అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీని ప్రకారం ఉపవేదాలు మనకు 4 ఉంటాయి. సో 4 ఉపవేదాలు వచ్చేసి ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, శిల్పవేదము. శిల్పవేదం వచ్చేసి మనకు అధర్వణ వేదానికి అనుబంధము, గాంధర్వ వేదం వచ్చేసి సామవేదానికి, ధనుర్వేదం వచ్చేసి యజుర్వేదానికి, ఆయుర్వేదం వచ్చేసి ఋగ్వేదానికి అనుబంధం. సో ఇవి గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఏఎల్ భాష్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించింది చార్లెస్ విక్లిప్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 3 వచ్చేసి అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది విలియం జోన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏలో 1 2 సరైనవి, బి వచ్చేసి 2 3 సరైనవి, సి వచ్చేసి 1 3 సరైనవి, డి వచ్చేసి 1 2 3 సరైనవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఏఎల్ భాష్యం అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుందండి. సో ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది మనకు మ్యాక్స్ ముల్లర్. సో మనం ఫస్ట్ క్వశ్చన్లో చూసాం కదా. సో మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వ్యక్తి మనకు ఆర్యులు ఈ యొక్క మధ్య ఆసియాలోని కపడోషియా ప్రాంతానికి సంబంధించిన వారని చెప్పేసి తెలిపాడు కదా. సో అతడు మనకు యొక్క ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. అదేవిధంగా భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించినటువంటి వ్యక్తి చార్లెస్ విక్లిప్స్ అని ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా మనకు అభిజ్ఞాన శాకుంతలం. సో అభిజ్ఞాన శాకుంతలం మన కాళిదాస్ రాశాడు కదా. సో దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించినటువంటి వ్యక్తి విలియం జోన్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. దీని ప్రకారం 2 3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2 3 అనేటువంటిది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకు వేదాలు వచ్చేసి 4 ఉంటాయండి. అదేవిధంగా మనకు బ్రాహ్మణకాలు. సో బ్రాహ్మణకాలు వచ్చేసి 7 ఉంటాయి. అరణ్యకాలు అని చెప్పేసి మనకు 7 ఉంటాయండి. ఉపనిషత్తులు వచ్చేసి మనకు 108 ఉంటాయి. సో ఇవన్నీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వేదాలు 4, బ్రాహ్మణకాలు 7, అరణ్యకాలు 7, ఉపనిషత్తులు 108. అదేవిధంగా మనకు వేదాంగాలు అని చెప్పేసి ఉంటాయండి. ఒక 6 ఉంటాయి. వేదాంగాలు 6 ఉంటాయి. సో మనకు శిల్ప, నిర్యుక్త, ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిష్య, కల్ప. సో ఇవి ఒక 6 వేదాంగాలు ఉంటాయి. మనకు పురాణాలు వచ్చేసి 18 ఉంటాయండి. సో 18 పురాణాలు ఉంటాయి. సో అందులో మనకు వాయు పురాణం, విష్ణు పురాణం, మార్కండేయ పురాణం, మత్స్య పురాణాలు అనేవి ఇంపార్టెంట్ పురాణాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఉపవేదాలు 4 ఉంటాయి. సో ఉపవేదాలకు సంబంధించి ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, శిల్ప వేదము ఇవన్నీ ఉపవేదాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఇతిహాసాలు 2 ఉంటాయి. సో ఇతిహాసాలు వచ్చేసి రామాయణము, మహాభారతం. సో రామాయణాన్ని రచించింది మనకు వాల్మీకి. సో రామాయణానికి సంబంధించి మనకు 7 కాండాలు ఉంటాయి. అదేవిధంగా మహాభారతం వచ్చేసి దీన్ని రచించింది వ్యాస మహర్షి. దీనిలో 18 పర్వాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వేద నాగరికత లేదా ఆర్యుల నాగరికత అనేటువంటి టాపిక్లో భాగంగా చూసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. థ్యాంక్ యూ ఆల్.